పచ్చడి అయితే చూపిస్తున్నాను. నువ్వు పచ్చడి. ఇది తెలంగాణ స్పెషల్. మేమైతే మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మేము కూడా బాగా తింటాం అన్నమాట. దానికోసం ఏమేమి కావాలో చెప్తాను. జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవ పొడి. నేనైతే ఒక ½ కేజీ అన్నీ పెడుతున్నాను అనమాట. 1 కేజీ ఉన్నాయి. నెక్స్ట్ నువ్వు పొడి. ఇందులో కారం మాత్రం వేసుకోము. నువ్వులు అయితే ఇది ½ కేజీ, కేజీకి ½ కేజీ తీసుకోవాలి. కేజీ ముక్కలు, ½ కేజీ నువ్వు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మాత్రం ఒక చెటాకు ఉప్పు సరిపోతుంది. కొన్ని పచ్చి ఎల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకోవాలి. కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. కేజీ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే జీలకర్ర ఆవాలు అయితే ఉన్నాయి, వేడి చేసినాను. ఇంతకుముందు కొంచెం పోపు ఆపేసాను అనమాట. అందులోకి ఇది షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే ఇందులో కలపడానికి వస్తుంది. ఒక చెటాకు నూనె అయితే వేసుకోవాలి. వేసేసుకున్నాను. నూనె వేడి చేసి పెట్టుకున్నాను. ఉండే చల్లారిన తర్వాత వేసేసి మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఇదిగోండి, నువ్వు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంతే అండి. ఇది కూడా 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ పచ్చడి లాగానే ఇది ఊరితే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకి, చిన్న పిల్లలకి కూడా తినిపించడానికి వీలుగా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. మీకు పెట్టడం తెలుసా? నువ్వు పచ్చడి తెలుసా? నువ్వు పచ్చడి ఎలా పెడతారో మీకు తెలుసా? తెలిసైతే కామెంట్ చేయండి. తెలియకుంటే మాత్రం నేర్చుకోండి.